హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు బ్రహ్మంగారు మఠంలో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాం. సో లోపల అయితే ఫోన్ అలో ఉండదు, ముందే చెప్తున్నా. లోపలికి పోయి దర్శనం చేసుకొని ఇంకేమైనా లొకేషన్స్ ఉంటాయి అవి కూడా విజిట్ చేద్దాం. ఇప్పుడైతే కిందికి అయితే పోదాం. గైస్, మన కార్ అయితే ఇక్కడనే పార్క్ చేస్తాం. ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లోనే, టెంపుల్ ముందరనే పార్క్ చేసినాం అనమాట మనం మన వెహికల్. సో ఇదే మాట టెంపుల్. సో ఇక్కడ చిన్న గోశాల అయితే ఉంది. సో ఇక్కడికి అయితే వెళ్దాం. దూరంగా చూసుకోండి, ఇదే మొత్తం ఇంత పెద్ద ఉంది టెంపుల్. ఇదైతే గోశాల, ఆవులైతే ఉన్నాయి. ఇలా ఆవులైతే ఉన్నాయి. గైస్, నిన్న నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది. అందుకే కొంచెం వాతావరణం మొత్తం చల్లగా అయితే ఉందన్నమాట. సో అందుకే నైట్ మొత్తం వాన పడ్డాయి అని చెప్పి ఎక్కడక్కడ పోయి కూర్చున్నాయి. ఫుల్ వాన పడ్డది. ఇప్పటికీ అట్లా మొత్తం పైన కొంచెం మబ్బులు వచ్చినట్టున్నాయి. ఇక్కడ రూమ్ ప్రైజెస్ అన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే రూమ్ తీసుకోవడానికి వస్తే వాళ్ళైతే తీసుకోవచ్చు. లేకపోతే వన్ డేలో ఇప్పుడే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఎందుకంటే మేము అయితే నైట్ వచ్చినాం కాబట్టి ఇక్కడ పక్కా స్టే చేయాల్సి వచ్చింది. ఇంకా వాన పడుతుందని చెప్పేసి స్టే చేసి ఇప్పుడైతే బ్రహ్మంగారు మఠం ఇంకా ఇల్లు అవన్నీ చూసొద్దాం. సో ఇప్పుడైతే గుడికి అయితే పోదాం. సో ఇక టెంపుల్కి అయితే ఇదే దారి. సో ఇట్లకెళ్ళి వాళ్ళ టెంపుల్కి అయితే ఇది అంటే ముందరికైనా చూడుంది. ఇక మా కార్ అయినా పార్క్ చేసినామని చెప్పేసి ఇట్లకెళ్ళి వస్తున్నాం. సో టెంపుల్ అయితే ఇదే. సో లోపలికి దర్శనం చేసుకుని వద్దాం గైస్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేరంట. సో అందరూ అయితే బయట వెయిట్ చేస్తారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం కొంతసేపు. అందరూ ఇక్కడ ఫోటోలు అవన్నీ దిగుతారు. ఒక 10 నిమిషాలు మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. టెంపుల్ ఓపెన్ చేసారంటే పోయి దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ అయితే 10 o'clock ఓపెన్ అవుతుంది అంట. అప్పటి వరకు మనం వేరే టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని అయితే వద్దాం. ఏం చేస్తారు మమ్మీ? ఏమో ఫోటోలు దిగుతారు ఇక. గుడి ఓపెన్ కాక 10 పడుతుంది అంట. సో అప్పటి వరకు మనం వేరే టెంపుల్కి పోయి వద్దాం. సో ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ షాప్స్లోనే మనం కొనుక్కోవాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. ముందల వరకునే, స్టార్టింగ్ వరకునే గుడి దగ్గర దాకా అన్నీ షాప్లే అనమాట. సో గాయ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బయటికి వచ్చినాం. సో ఇక్కడ బాగా అవుతుంది ఇక్కడ. సో అమ్మవారు కూడా అవుతుంది అనమాట ఇది. సో మేమైతే దర్శనం చేసుకున్నాం. బ్రహ్మంగారు వాళ్ళ కూతురు అనమాట, ఈశ్వరి మాత. సో ఆమె కూడా జీవ సమాధి అయితే అయింది కాబట్టి సో టెంపుల్ అయితే అదే. సో మీరు బ్రహ్మంగారు మఠం వస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉండదు. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది అనమాట. సో 10 రూపీస్ టికెట్ పెట్టి లోపలికి అయితే వెళ్ళాలి. మీరు చూసుకున్నట్లయితే ఈ తేరు లోపల ఇంత డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి ఒక్కసారి. అసలు వాళ్ళు ఎలా అప్పట్లో ఎట్లా ఎక్కిరేమో కానీ డీటెయిలింగ్ మాత్రం అసలు లోపల విగ్రహాలు అంటే దేవతల ఫోటోలు అట్లా విగ్రహాలు ఎలా చెక్కిరో కానీ అప్పట్లో అప్పుడు మిషన్లు లేవు, ఏం లేవు. ఎట్లా చెక్కిరైనా మనమైతే అసలు డీటెయిలింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక చూసుకొని ఎంత డీటెయిలింగ్ అయితే వచ్చినాయో. ఫినిషింగ్ కూడా హైలైట్ చేసారు అనమాట. సో అప్పట్లో ఇప్పుడున్న నాలెడ్జ్ అయితే ఇప్పుడు ఎవరికి లేదనమాట. సో నిజంగా అదైతే 100% గ్యారంటీ అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక మిషన్లు అవన్నీ వచ్చినాయి కాబట్టి వేస్తారు. సో అప్పట్లో మిషన్లు ఏమి మొత్తం చేతులతోనే వేసారు అనమాట. సో అప్పట్లో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఆస్మాన్ జమీన్ ఫరాక్ ఉంటుంది. ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగుదాం. పొద్దున ఛాయ్ అయితే తాగుతున్నాం.
సో టీ పాయింట్ దగ్గర ఇంకా టెంపుల్ ముందరలో అయితే ఉంది. గైస్ ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో లోపల అయితే ఫోన్ అలో లేదు. సో చెప్పిన లోపల ఫోన్ అవన్నీ అలో లేదు. అలో చేస్తే అంటే ఫోన్ ఏమైనా తీసుకోవస్తే కేసు అయితే అవుతుంది అనమాట. సో ఎందుకంటే దేవుళ్ళ దగ్గర ఇలాంటి పనులు చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనమైతే వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో తిరుపతికి అయితే పోవాలి. సో ఇక్కడ చాలా ఇప్పటికే టైం 10:30-11 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ తిరుపతికి అయితే పోవాలి. అయితే వదిలాడుతున్నాయి వదిలాడుతున్నాయి అర్థమవుతుంది. ఫుల్ టైం పాస్ అయితే అవుతుంది అక్కడికి. అది మనుషుల మీకు ఎగబడతలేదు కానీ ఇట్లా ఎల్లగొడుతున్నారు అనమాట పొద్దులని. అవేమో భయపడి పారిపోతున్నాయి. అటు వెళ్ళిపోయింది. అదే రూమ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. అప్పుడైతే ఇక మళ్ళీ బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని తిరుపతికి అయితే పోవాలి. సో ఇదే అనమాట టెంపుల్ ఈరోజు బ్రహ్మంగారి మఠం. సో ఇక్కడ కూడా ఒక బావి అయితే ఉంది. ఇలా మార్నింగ్ అయితే వాటర్ అయితే తీసుకునే అనమాట ఇలా. సో వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వాటర్ అయితే. చాలా పెద్ద ఉంది బాయ్. సో గైస్ మేమైతే బ్రహ్మంగారు స్వామి వారి ఇల్లు అయితే చూద్దాం అనుకున్నాం, కానీ అది వానకైతే కూలిపోయిందంట. సో అక్కడికి అయితే ఎవరిని వెళ్ళనిసలేరంట. సో అందుకే ఫ్లాప్ అయిపోయింది ఆ ప్లాన్, వెళ్దామనే ప్లాన్. సో ఏం చేస్తాం, ఏం చేయలేం. సో ఇక మా ఇంకా గోశాల అయితే ఉంది, చూపించిన అప్పటితోన. సో ఇక వీలుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం. చలో సో గైస్ ఇప్పుడైతే పైకి పోయి మన బ్యాగ్స్ అవన్నీ అయితే మన కార్లో ప్యాక్ చేసేద్దాం. చలో పైకి అయితే వెళ్ళిపోయాం. బ్రహ్మంగారు మఠం ఈ గుళ్ళకి పోవాలనే విధంగా 20 రూపీస్ పర్ పర్సన్ అంట టికెట్. మేము 100 పెట్టి వెళ్ళినాం అనమాట. టికెట్ వీడైతే అనుకున్నాం కానీ మర్చిపోయినా. ఇక్కడ చిన్న అవుతుంది, ఆయనతో ఆడుకుంటుంది, చూసుకోండి. ఇక ఎట్లా చేస్తుంది.